ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచన భాగాన్ని చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా, నేను నీ యొక్క శాసనములను, నేను నీ యొక్క క్రమమును నేర్చుకున్నట్లుగా నాకు వచ్చినటువంటి శ్రమలు మేలాయెను అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఈరోజు కనుక మనం సమాజంలో గమనించినట్లయితే క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ భక్తులు, ప్రార్థన పరులు, విశ్వాస వీరులు చాలామంది వేదన పడుతూ ఉంటారు. నాకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఎంత ప్రార్థన చేసినా నాకు విముక్తి, విడుదల కలగట్లేదని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. వారి సహవాసంలో ఎదుగుతూ, వారి సహవాసంలో ఫలిస్తూ, వారి సహవాసంలో అభివృద్ధి చెందుతూ అనేకమైన నిందలు, అవమానాలు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరూ తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, దేవుడు నన్ను ఎప్పుడు కనికరిస్తాడో, లేక దేవుడు నాకు ఎప్పుడు విడుదల ఇస్తాడో అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. అవును ప్రియులారా, చాలామంది మాట్లాడే మాట ఏమిటంటే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉంటాను, సహవాసంలో నేను కరెక్ట్గా ఉన్నాను, ఆధ్యాత్మికంగా నా నాటికి దినదినం నేను ఎదుగుతూ ఉన్నానని చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. నేను చాలా దేవునికి దగ్గరగా ఉన్నాను, కొంతమంది అయితే చాలా దూరంగానే ఉన్నారు, వాళ్ళు సరిగ్గా ఆరాధనలకు కూడా రారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా లేననేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక 2 నిమిషాలు శ్రద్ధగా మనము దేవుని మాటలు విందాం. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది, శ్రమ నొందియుండుట నాకు మేలాయనని వాక్యం సెలవిస్తున్నది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని వాక్యం సెలవిస్తున్నది. భయపడకుడి, లోకములో మీకు శ్రమలు సంభవించునని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఇన్ని విధాలుగా శ్రమలు వస్తాయి, భయపడకండి, భయపడకండి అని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఎందుకు మనకు శ్రమలు వస్తాయి అనంటే, వాక్యం సెలవిస్తుంది, మేలు కలుగుటకు శ్రమలు వస్తాయట, మేలు కలుగుటకు శ్రమలు వస్తాయట. చూడండి ప్రియులారా, ఒక యథార్థమైనటువంటి జరిగిన సంఘటన నేను మీకు ఈరోజు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఒక గ్రామంలో ఒక అతను చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడట. చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఆయన కొన్ని నెలల తర్వాత, లేక కొన్ని సంవత్సరాల తర్వాత తనని ఉద్యోగం నుంచి తీసివేశారట. తన ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత ఆ రోజు ఇంటికి చాలా వేదనతో, బాధతో, దుఃఖముతో ఇంటికి వచ్చాడట. తన భార్య అడుగుతుందట, ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది, నీరసంగా ఉన్నారు, చాలా అలసిపోయినట్టున్నారు, లేదా ఏదో బాధపడుతున్నట్టున్నారు, ఏమైందని తన భార్య అడుగుతూ ఉండగా తాను వేదన పడుతూ చెప్తూ ఉన్నాడట, ఏం లేదు, రేపటి నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నా యజమానుడు నన్ను ఉద్యోగముల నుంచి తీసివేశాడని చెప్పాడట. తాను కూడా చాలా వేదన పడ్డదట. ఇద్దరు కూర్చొని ఆలోచన చేసుకున్నారట, మన బ్రతుకు ఎలాగా, మన జీవితం ఎలాగా, ఉద్యోగం పోయింది, ఇప్పుడు మనం ఎలా బ్రతికేదని ఆలోచన చేస్తున్నారట. పిల్లల్ని ఎలా చదివించాలా, ఇంటికి రా ఎలా కట్టుకోవాలా, ఫీజులు ఎలా కట్టుకోవాలా, మన అప్పులు ఎలా కట్టుకోవాలా, మన అవసరతలు ఎలా తీర్చుకోవాలా, మన భవిష్యత్తు ఏంటి, ఏదో చిన్న ఉద్యోగం ఉంది కదా అని ఆ ఉద్యోగం మీద మనం ఆధారపడ్డాం, కానీ ఈరోజు ఆ ఉద్యోగమే లేదు, మన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఆ రోజు ఆ రాత్రి వాళ్ళ కుటుంబ ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని వేడుకుంటున్నారట. అయితే తన భార్యకు దేవుడు ఒక చక్కటి ప్రేరేపణిచ్చాడట. ఆ రోజు ఏమని ప్రేరేపణిచ్చాడంటే, ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన ఇచ్చాడట.
ఆలోచన బట్టి ఉదయకాలము తన భర్తతో పంచుకున్నప్పుడు ఆ 2-3 రోజులలో సరే మంచిది, ఇంకేం చేద్దాం, మనం బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి తాను తన భర్త ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటి ప్రాంతంలోనే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారట. ఆ చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోగా వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి కొన్ని తీసుకొని పోయి పెట్టుకుంటూ ఉండగా అది రోజుకు చిన్నగా అభివృద్ధి చెందుతూ ఉందట. చిన్నగా అభివృద్ధి చెందుతూ ఉండగా వాళ్ళ హోటల్ చిన్నగా విస్తరిస్తూ ఉన్నదట. చిన్నగా విస్తరిస్తూ ఉండగా రోడ్డు మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు చిన్న షెడ్ వేసుకొని పెట్టుకున్నారట. చిన్న షెడ్ వేసుకొని పెట్టుకున్నటువంటి వారు ఒక హోటల్ రూమ్స్ తీసుకొని చిన్నగా ప్రారంభించారట. అలా ప్రారంభించినటువంటి ఆ చిన్న హోటలే ఈరోజు ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా 4,000కు పైబడిగా హోటల్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఆ హోటల్స్ పేరేంటంటే హాలిడే ఇన్ అనేటువంటి ఒక హోటల్ని వారు స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 4,000కు పైబడిగా వాళ్ళకు హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, వాళ్ళకున్నటువంటి ఉద్యోగమునే వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ వ్యాపారములు విస్తరించేవి కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ రాబడి విస్తరించేది కాదు. దానికి గల కారణం ఏమిటి అంటే శ్రమ అనేది మనం మర్చిపోకూడదు. ఆ శ్రమలలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మేలును దాచిపెట్టాడట. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏ కష్టాలు వస్తున్నాయో, ఏ బాధలు వస్తున్నాయో, లేక ఏ రోగాలు వస్తున్నాయో, ఏ సమస్యలు వస్తున్నాయో, ఏ ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు నిన్ను అణిచివేస్తూ ఉన్నాయో దాని వెనకాల చూడుము ఏ మేలు దాగి ఉన్నదో. శ్రమ కలిగి ఉన్నట్టు నాకు మేలాయనన్నాడు. తరమబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, వెలవేయబడుతున్నాడు. స్థలము తనకు ఒక చోట నివాసం చేయడానికి స్థలం అంటూ లేకుండా తరమబడుతూ ఉన్నాడు. కానీ ప్రియులారా, తాను పడుతున్న శ్రమలలో తాను దేవునికి లోబడి నీతిగా, భక్తిగా, యథార్థంగా ఆయనను దేవుని సేవించి ఆరాధించటం వలన తాను ఒక దేశానికి రాజవడమే కాకుండా తాను తన కుటుంబాన్ని గొప్ప ఉన్నతముగా తాను స్థిరపరుచుకున్నట్లుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజును మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు భరించి జైలుకి వెళ్ళినటువంటి యోసేపు సింహాసనానికి ఎక్కాడు. శ్రమలు పడుతూ, అవమానాలు పడుతూ, భయంకరమైన శోధనలు ఎదుర్కొంటున్నటువంటి దానియేలు సింహాల బోన్లో నుంచి సింహాసనాన్ని మీదకి ఎక్కాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి నీతిని, భక్తిని వెంటాడుతూ శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయారు. నువ్వు సంఘములో అవమానపరచబడుతున్నావా? కుటుంబంలో శ్రమలు, అవమానాలు ఎదుర్కొంటున్నావా? ఉద్యోగములో శ్రమలు, అవమానాలు ఎదుర్కొంటున్నావా? నీ వ్యాపారములో అవమానాలు, శ్రమలు ఎదుర్కొంటున్నావా? నువ్వు భయపడకము, ప్రార్థన చెయ్యము. విడుదలిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళే దేవుడు మనకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు పడుతున్న శ్రమలు అవి ఏవైనా కావచ్చు, ఆ శ్రమలు నీ మేలు కొరకని తలచి, నీ మేలు కొరకని ఆలోచించి, నీ మేలు కొరకే దేవుడు నాకు ఇచ్చాడని వాటిని ఆస్వాదించి దేవుని సన్నిధిలో నిలకడగా నీ ప్రార్థన, నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజు పలికినట్లుగా నీ జీవితంలో పలికేటట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయనని సెలవిచ్చినట్లుగా నీవు ఆ మాట పలుకుతావు. ఆ మాట పలకాలంటే ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో నిలకడగా ఉండవు, ప్రార్థన చేయము, ప్రభు సహాయం పొందుకుంటావు, ఉన్నతమైన స్థితిలోనికి వస్తావు. ఈ హాలిడే అనేటువంటి హోటల్ ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందో ఆలోచించండి. వారి ఉద్యోగం పోకపోతే, సింహాల బోన్లోనికి పోకపోతే వాళ్ళు పైకి రాలేదు. నీ జీవితంలో కొన్ని నష్టపోయి, కొన్ని కోల్పోయి, కొన్ని దుఃఖములు, వేదనలు, బాధలు అనుభవించిన తర్వాతే ఉన్నతమైన స్థాయికి వస్తావు. సమస్తమును మనకు ఇచ్చేటువంటి దేవుడు, సమస్తమును మనకు సమకూర్చేటువంటి దేవుడు. కనుక ప్రియులారా, దేవుడు నీకు విషయంలో ఏమి సమకూరుస్తూ ఉన్నాడో ఆ విషయాలు ఆలోచించు, ప్రార్థించు. దేవుడు ఉన్నతంగా నిన్ను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మాకు దీవెన ఆశ్చర్యకరంగా మార్చి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి.